చాలా బిగ్ సెన్సేషనల్ న్యూస్ ఈరోజు ప్రముఖ సినీ నటుడు పుష్ప 2 ఫేమ్ అల్లు అర్జున్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 4న ప్రీమియర్ షో సందర్భంగా అటు అల్లు అర్జున్ సంజయ్ థియేటర్లో పుష్ప 2 సినిమా చూడడానికి వెళ్లిన నేపథ్యంలో కొంత తొక్కిసలాట జరగడం, ఒక మహిళ మృతి చెందిన నేపథ్యంలో పోలీసులు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. సంజయ్ థియేటర్ యాజమాన్యం అలాగే అల్లు అర్జున్ టీం పైన కేసులు నమోదు చేశారు. దాంట్లో భాగంగా ఈరోజు అల్లు అర్జున్ ఉదయం జూబ్లీహిల్స్లో తన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకుని వెంటనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. ఎందుకు వచ్చారు, ఎవరికి సమాచారం ఇచ్చారు, సంజయ్ థియేటర్కి ఎప్పుడు సమాచారం ఇచ్చారు, మీరు వస్తుందన్న సమాచారం పోలీసులకు తెలియజేశారా, ఇలాంటి అన్ని ప్రశ్నలు పోలీసులు వేస్తూ మొత్తం ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు తీసుకుంటున్నారు. తర్వాత నాంపల్లి అటు కోర్టుకు తరలించే అవకాశం ఉంది. నాంపల్లిలో మెజిస్ట్రేట్ ముందు అటు హాజరుపరుస్తారు. అంతకంటే ముందు వైద్య పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. మరి ప్రస్తుతం అయితే పోలీసులు అల్లు అర్జున్కి సంబంధించి రిమాండ్ కోరే అవకాశం ఉందంటున్నారు. మరి మెజిస్ట్రేట్ రిమాండ్ ఇస్తారా ఇవ్వరా అనేది ఆసక్తికరంగా అందరూ ఎదురు చూస్తున్నారు. మన చేతిలో ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. ఎఫ్ఐఆర్ కాపీలో కానీ నమోదైన సెక్షన్లు కానీ నాన్ బెయిలబుల్ ఉండడం అనేది ఇప్పుడు సెన్సేషన్ అవుతుంది. BNS 118 ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ కాబట్టి ఒకవేళ రిమాండ్కి విధించిన అటు అల్లు అర్జున్కు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదనేది చాలా స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక రకంగా ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు ఆయన తండ్రి అల్లు అరవింద్ అలాగే సోదరుడు అల్లు శిరీష్ మామ చంద్రశేఖర్ రెడ్డి చేరుకున్నారు. మీరు విజువల్స్ చూడొచ్చు 10 TV స్క్రీన్ పైన. మొత్తం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి నలువైపులా భారీగా అల్లు అర్జున్ అభిమానులు చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆయన్ను వైద్య పరీక్షలకు తరలించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చాలా వరకు డిసెంబర్ 4న ప్రీమియర్ షో సందర్భంగా చోటు చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయిపోయింది. ఒక రకంగా మహిళ మృతి చెందడం, అలాగే తేజ్ అనే ఒక బాలుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో అటు తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుంది. మనకు తెలుసు ఈ సంఘటన జరిగిన తర్వాత తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రకటన చేశారు. ఇక నుంచి ఈ ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలా లేదన్నది ఆలోచన చేస్తామని కూడా ఆయన చెప్పిన నేపథ్యం మనకి తెలుస్తోంది. అంటే ఈ నేపథ్యంలో ఈ సంఘటన జరగడం, ఈ సంఘటనకు కారకులు ఎవరు అన్న అంశంకు సంబంధించి అటు అల్లు అర్జున్ ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. ఎప్పుడైనా అటు లా పరంగా మనకు తెలుసు ఒకరి మృతికి నేరుగా కారణమైన పరోక్షంగా కారణమైన ఖచ్చితంగా వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు, వాళ్ళకి సెక్షన్లు నమోదయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ గత 4-5 రోజులుగా మోహన్ బాబు ఎపిసోడ్తో కొంత సెన్సేషన్గా అవుతున్న నేపథ్యంలో అలాగే సినిమా ఇండస్ట్రీకి చెందిన మరో నటుడు అలాగే బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ పాన్ ఇండియా లైన్ ఉన్న నటుడు అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేయడం అనేది బిగ్ సెన్సేషన్ అయిపోయింది. ప్రస్తుతం హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ లైన్లో ఉన్నారు. అరుణ్ కుమార్ గారు, ఏం జరగబోతోంది? ఆల్రెడీ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అటు కొన్ని వివరాలు తీసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ జరగబోయే ప్రొసీజర్ ఏంటి? ఈ కేసు ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? అల్లు అర్జున్కి సంబంధించి ఎలా ఉండబోతోంది? సార్, ఇది కేవలం టీకప్పులో తుఫాను అంతే. కాల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. తర్వాత కంట్రిబ్యూటర్ నెగ్లిజెన్సీ మీద కేసులు నమోదైనాయి. ఒకటేమో 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే 7 సంవత్సరాల లోపే అన్నమాట. ఇంకొకటి బెయిలబుల్ అఫెన్స్. మన బాంబే ఇన్సిడెంట్ చూస్తే మనం బస్ యాక్సిడెంట్ లో 7 మంది చనిపోయారు ఒకటే ఇన్సిడెంట్ లో. అవును, అది కూడా బెయిలబుల్ అఫెన్సే. అది బెయిలబుల్ అఫెన్స్ ఎట్లా అంటే అది బై యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు దాన్ని. ఇంటెన్షనల్ గా చేయకపోవచ్చు, కంట్రిబ్యూటర్ నిర్లక్ష్యం అంటే నిర్వహించే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిన సార్. కాబట్టి అంత ఇంటెన్సిటీ ఉండవు ఈ కేసులు. ఒకవేళ ఏదైనా ఆస్కార్ అవార్డు గెలవాలని ఆ తాపత్రయం ఉంటే అరెస్ట్ అయ్యి లోపలికి కూడా వెళ్ళొచ్చు. జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తే బెయిల్ తీసుకోవడంలో, బెయిల్ పిటిషన్ వేయడంలో ఆలస్యం చేసిన కాదు. ఒకసారి వెళ్తే సినిమా ప్రమోషన్ వస్తుందన్న ఉద్దేశంతో లోపలికి వెళ్ళినా కూడా ఇది కొద్దిగా సెన్సేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. సినిమా కలెక్షన్స్ తగ్గినాయి కదా ఒక 10 రోజుల తర్వాత, దాన్ని ప్రమోట్ చేసుకునే ఉద్దేశంతో ఇదంతా సినిమా డ్రామా, మెలో డ్రామా ఇది. అంటే అరుణ్ కుమార్ గారు, నమోదైన సెక్షన్లు BNS 118 కానీ మిగతా సెక్షన్ల తీవ్రత ఎంత? ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కదా, నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయి కదా, ఏం జరగచ్చు? అంటే కోర్టులో ఏం జరగచ్చు? రెండోది బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా? భారతీయ న్యాయ సంహితలో 105 కింద మార్చింది. 304A గతంలో అది. అవును, IPC సెక్షన్ అది. తర్వాత కాల్పబుల్ హోమిసైడ్ 118 కాల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. మీరు చెప్పినట్టు ఇంటెన్షన్ లేకుండా కూడా చనిపోతే అంతే. కాకపోతే కేవలం అక్కడ విజిట్ చేసిందని మాత్రమే, అక్కడ
కంట్రిబ్యూటర్ నెగ్లిజెన్స్ అంటే థియేటర్ యాజమాన్యం మీద వస్తుంది అది కూడా, అక్కడ సందర్శించిన వాళ్ళ మీద రాదు. ఆయన మంచి ఉద్దేశంతోనే తన సినిమా కాబట్టి ప్రమోట్ చేసుకునే ఉద్దేశంతో వచ్చి ఉండొచ్చు. దెన్ అక్కడ ఎట్లాంటి ఇంటెన్షన్ అయితే కనిపించదు ఎవరికి. ఎవరి కళ్ళద్దాల్లో చూసినా, చట్టం కళ్ళద్దాల్లో చూసినా, ఎవరి కళ్ళద్దాల్లో చూసినా అది తప్పేం కాదు. కాబట్టి ఆయనకు స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. లేదు ఆయన కోరితే రిమాండ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటెన్సిటీ తగ్గించే అవకాశం ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఆయన జ్యుడిషియల్ కస్టడీకి కమిట్ చేస్తే కోర్టు అయితే బెయిల్ ఇస్తుంది ఖచ్చితంగా. శిక్షణాధికారాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. బెయిలబుల్ సెక్షన్స్ లో బెయిల్ ఇవ్వచ్చు. ఓకే, అంటే ఇప్పుడు 105, 1118 ఉంది కదా, అది నాన్ బెయిలబుల్ సెక్షన్ కదా, అంటే బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? అది తనకు అప్లై కాదు కదా సార్. 118 అనేది తనకు అప్లై అయ్యే అవకాశాలు లేవు. మర్డర్, కాల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటారు దాన్ని. అది మర్డర్ కింద, మర్డర్ కానే కాదు, అందరికి తెలిసిన విషయం. బాహటంగా జనబాహుల్యానికి అందరికి తెలిసిన విషయం. అది మర్డర్ కాదు, స్టాంపేడ్ లో ఆమె ప్రాణాలు కోల్పోయింది, అది వేరే విషయం. కాకుంటే తను కేవలం అక్కడ విజిట్ చేసింది, థియేటర్ కి యాజమాన్యానికి తనకి సంబంధం లేదు కాబట్టి అట్రాక్ట్ అయ్యే అవకాశం లేదు. కంట్రిబ్యూటర్ నెగ్లిజెన్స్ కూడా కాదు, ఎందుకంటే తాను కంట్రిబ్యూటర్ కూడా కాదు. అక్కడ ఆయన లేకున్నా కూడా తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉన్నాయి కదా. తాను వచ్చినందుకే తొక్కిసలాట జరిగింది అనేది, అంటే ఆయన రావడంతోనే అభిమానులు ఎక్కువగా రావడం, వాళ్ళని కంట్రోల్ చేయడానికి లాఠీ చార్జీ చేయడం, ఆ నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది అన్నది పోలీసులు చెప్తున్న వెర్షన్. అరుణ్ కుమార్ గారు ఎగ్జాక్ట్లీ సార్. తాను అంటే తను వచ్చినందుకు జరిగింది అనేది, తను రాకుండా కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. సినిమా తను సందర్శించకుండా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దర్ మస్ట్ బి ఛాన్స్ అంతే. ఇక్కడ దాన్ని ఆ కోణంలో చూడడానికి లేదు. ఆ సెక్షన్స్ అతనికి వర్తించవు కూడా. లేదు బెయిల్ తీసుకోకుండా జైలుకు పోవాలి, దాన్ని ఇంకా ప్రమోషన్ కి వాడుకోవాలంటే కాదనే వాళ్ళు ఎవరు లేరు. అది యాక్సెప్ట్ చేసే వాళ్ళ చేతిలో ఉంటుంది. బెయిల్ ఇచ్చినా కూడా షూరిటీలు పెట్టకుంటే జైలుకు పోవచ్చు. షూరిటీలు ఇచ్చినా కూడా జైలుకు పోయి రావాలనే ఉద్దేశం ఏదైనా ఆ హీరోకు ఉంటే పోయి రావచ్చు. చెంచల్ కూడా సందర్శించినట్టుంటది, అక్కడ 2 రోజులు ఉన్నట్టుంటది, సినిమాకు ప్రమోషన్ వచ్చినట్టుంటది. కాబట్టి అంటే అరుణ్ కుమార్ గారు, మీరు ఇలాంటి చాలా కేసులు వాదించారు, అలాగే 10 టీవీ డిబేట్స్ కూడా హాజరయ్యారు. అంటే ఇప్పుడు జరిగేది వైద్య పరీక్షల నిమిత్తం అల్లు అర్జున్ని ఉస్మాన్ ఆసుపత్రికి తరలించారు, మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకు తరలించబోతున్నారు. అంటే కోర్టు ఎలా రెస్పాండ్ అవ్వచ్చు? ప్రస్తుతం ఉన్న సెక్షన్లు పోలీసులు కేసు నమోదు చేశారు కదా, అంటే పోలీసులు రిమాండ్ అడిగే అవకాశం ఏమైనా ఉంటుందా? లేదంటే కోర్టే ప్రస్తుతం ఉన్న ఈ కేసు తీవ్రత దృష్ట్యా కోర్టే నిర్ణయం ప్రకటించే అవకాశం ఏమైనా ఉందా? సార్ మీకు అందరికీ గుర్తుంటది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జూపల్లి కృష్ణారావు గారిని ఒక ఎలక్ట్రిసిటీ ఉద్యోగులను అడ్డుకున్నారు విధులకు అని 353 కింద అరెస్ట్ చేయడం జరిగింది కొల్లాపూర్ పోలీస్. నాగర్ కర్నూలు మొబైల్ కోర్ట్ లో ఆయనను జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది. ఆ రోజు ఆయనతో పాటు ఆయన బెయిల్ పిటిషన్ వేసిన వ్యక్తిని నేను, ఆయన ఒకటే అడిగిండు, దీన్ని ఏ విధంగా మనకు రాజకీయంగా ఉపయోగించుకోవచ్చు అంటే, సార్ మీకు బెయిల్ పిటిషన్ తో పాటు బెయిల్ ఆర్డర్ తో పాటు రిలీజ్ ఆర్డర్ కూడా నేను ఇస్తాను అని 2 షూరిటీలతో రిలీజ్ ఆర్డర్ కూడా ఆయనకి ఇచ్చి పంపించినాం. ఆయన 10 రోజుల తర్వాత రిలీజ్ ఆర్డర్ ను పెట్టుకుని 10 రోజులు జైల్లో ఉన్నారు. ఆ రికార్డు లో నా పేరే ఉంటుంది, అరుణ్ కుమార్ రెడ్డి, నేనే ఫైల్ చేసిన ఆయనకి. దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలి, సామాజికంగా ఉపయోగించుకోవాలి, వ్యాపార ధోరణితో ఉపయోగించుకోవాలనుకుంటే మాత్రం కోర్టులు కూడా ఏం చేయలేవు. బెయిల్ ఇస్తే రిలీజ్ ఆర్డర్ పెడితే కదా, జైలుకి రిలీజ్ ఆర్డర్ ఇస్తే తప్ప బయటికి రారు. కాబట్టి దాన్ని వాడుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న వ్యాపారాత్మక ధోరణిలో ఆ సినిమా హీరో ఖచ్చితంగా దాన్ని వ్యాపారాత్మక ధోరణిలో తీసుకున్నాడు కాబట్టి జరిగింది. లేదంటే బెయిలబుల్ అఫెన్స్ ఇది. ఆయన స్టేషన్ విజిట్ చేసిందా అయిపోయింది. అది కాకపోతే పెండింగ్ పడ్డది అని చెప్పి పోలీసుల మీద ప్రెషర్ వచ్చినందుకు పోలీసులు వెళ్ళి ఉంటే ఉండవచ్చు. కాబట్టి నథింగ్ ఇస్ దేర్. టీ కప్పులో తుఫాన్ ఇది. ఓకే, థ్యాంక్ యూ అరుణ్ కుమార్ గారు.